అవమానంలో ఆశీర్వాదం. బిడ్డ, ఎక్కడైతే నీవు అవమానించబడ్డావో ఆ తర్వాత దేవుడు నిన్ను అక్కడే ఆశీర్వదించబోతున్నాడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చెరసాలలో అవమానంలో పౌలు శీలలు ఉన్నారు. ఒక్కసారి అద్భుతం జరిగిన తర్వాత ఆ చెరసాల నాయకుడే వచ్చేసి, నేను పాపిని అని ఆయన దగ్గరికి ఒప్పుకొని ఆయన క్షమాపణ అడిగి రక్షించబడటానికి ఏం చేయాలా అని అడుగుతూ వచ్చాడు. వారి గాయాల్ని కడుగుతూ వచ్చాడు. అవమానంలో ఎప్పటికీ ఆశీర్వాదం దాగి ఉంది. అక్కడ ఒక నూతన సంఘం ఏర్పడుతూ వచ్చింది. దేవుడు అవమానాలు గుండా నిన్ను తీసుకెళ్తున్నాడా? ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు. అట్టి కృప